తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా మీరందరూ ఒక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. చాలా మట్టికి కూడా నిన్నటికి నిన్న ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు మీకు నిర్మోహమాటంగా కూడా బయటపడ్డాయి. వాటికి తోడు వాస్తవం అవాస్తవం ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిపోయింది. ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పాను అంటూ మొన్నటి ఎపిసోడ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మొత్తానికి 7 మండలాలను ఏ విధంగా బలవంతంగా తీసుకున్నారనేది మీకు తెలిసిన విషయమే. దానితో పాటు ఇప్పుడు తెలంగాణలో మరొక కుట్ర కూడా జరగబోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం మీద పెత్తందారి వ్యవస్థ ఎట్లా పెట్టరేగిపోతుంది అనేది ముందు మీరే చూస్తారు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనమందరం కూడా చైతన్యవంతమైన ఈ గడ్డ, పోరాటాలకు నిలువు ఈ అడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద మరొక పోరాటం అయితే చాలా అవసరం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణలో మరో పోరాటం అవసరం అనేది చాలా క్లారిటీగా మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నదా, అడివైపోతున్నదా, ఇంకేమన్నా అయిపోతున్నదా అనేది మీకు క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. గతం, నాడు, నేడు, ఇక నుంచి మన వార్తలలో చిన్న అంశం ఏంది అంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాడు నేడు ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు ఒక ప్రధానమైన ఎపిసోడ్ను తీసుకొస్తా. మీ అందరికీ ఇది బాగా తెలుసుకోవచ్చు. ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటాం. ఏంది? ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించాలంటూ నిరుద్యోగులు బుధవారం రోడ్డెక్కారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ బస్టిపోర్ట్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ ముగ్గురికి ఇగో మీరు ఖమ్మం జిల్లా యువతకు ఎలాంటి భరోసానిచ్చిలో ఒకసారి చూడాలి. మీరు మీ ముగ్గురిని అడుగుతా ఉన్నా. ముగ్గురు మంత్రులు, ఒక జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇజ్జత్ పోయే కథను తీసుకొచ్చారు. ఒకసారి చూడరు. ఇక్కడ ఆడబిడ్డలు ఫ్లకార్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ఖమ్మం జిల్లాలో? ఖమ్మం జిల్లాలో ఆడబిడ్డలు ఇక చూడరు, గ్రంథాలయంలో కనీస వసతులు లేవంటూ యువతంతా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందండి. మళ్ళీ ఖమ్మం జిల్లానికి ఒక ముగ్గురు మంత్రులు ఉంటారు. ఒక ఆయన నాదే ముఖ్యమంత్రి పదవి కాకపోయినా సీఎం నేనే అని ఒక ఆయన అంటాడు. లేదు ఎప్పటికైనా ఆ సీఎం కుర్చీ నాదే అని ఇంకొక ఆయన అంటాడు. లేదు వీళ్ళందరికంటే ఆల్మోస్ట్ సీనియర్ మొత్తం నాదే అని ఇంకొక ఆయన అంటాడు. ఒకసారి మీరే చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇది మీరందరూ చూడుర్రి. ఒక్కసారి దీన్ని జూమ్ చేసి ఫోటోలు చూపెట్టు. ఆ ఖమ్మం జిల్లా మంత్రులకు కాస్త అయినా సిగ్గన్నత్తదేమో ఒకసారి చూపెట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడుర్రీడ. యువత రోడ్ల మీదకి వచ్చి కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఈరోజు ఖమ్మం జిల్లాలో. ఇక చూడుర్రి, మీరే చూడుర్రి. ఈ అన్యాయం సల్లగుండా కనీసం గ్రంథాలయంలో చదువుకుంటే సౌకర్యాలు కల్పించమంటారు. వాళ్ళేం ఉద్యోగం నోటిఫికేషన్లు అడుగుతలేరు, లేకపోతే మాకేం ఫ్రీగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతలేరు. వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించమంటారు. ఎట్లాగో ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేది లేదు, అది సచ్చేది లేదు, అది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. కానీ మంది ఇచ్చిన బిడ్డ మన బిడ్డ అన్నట్టుగా గతంలో ఇచ్చిన ఏవైతే 30,000 20,000 ఉద్యోగాలు ఉన్నాయో వాటిని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే ఫిలప్ చేసింది అని చెప్పే కాడికి వచ్చింది. గిదా తీరు. ఇక చూడుర్రి, రిక్రూట్మెంట్లో రహస్యం, జీఆర్ఎల్పై గోప్యత ఎందుకు 3 నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానాలు, నియామకాలు పూర్తయ్యాకే ఇస్తామంటున్న ట్రిబ్, అభ్యర్థులు ఆర్టీఐ ద్వారా దరఖాస్తులకు అదే సమాధానం, అభ్యర్థులను సొసైటీలకు అలాట్ చేసి 3 నెలలు, ఇప్పటికీ వెల్లడించని డిఎల్ పోస్ట్ల పేపర్ 2, జేఎల్, పీజీటీ3, టీజీటీ పేపర్, ఇక డెమో మార్కులు పెండింగ్లోనే. దివ్యాంగుల కోట ఎంపిక జాబితా, గురుకులాల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన, అనుమానాలకు తావిస్తున్న రిక్రూట్మెంట్ తీరు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఇక చూస్తుర్రు కదా, ఇక్కడ కనబడుతుంది కదా తెలంగాణ బిడ్డలారా. ఏంది డిఎల్ పోస్టుల పేపర్ 2 అట, జేఎల్, పీజీటీ, టీజీటీ పేపరు డెమో మార్కులు ఇవన్నీ పెండింగ్లు ఉంచిల్లట. పెండింగ్లోనే దివ్యాంగుల కోట ఎంపిక జాబితా కూడా ఉన్నదట. ఇక చెప్పుర్రి ఏంది తక్కువ ఉన్నాయి అనుకుంటారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులాలలో 9 కేటగిరీలలో మొత్తం 9210 పోస్టులు అండి భర్తీ నోటిఫికేషన్ జారీ చేసిన ట్రిప్. వీటిలో 8708 పోస్టులకు ఫలితాలను ప్రకటించింది. 8304 పోస్టులను భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఆయా సొసైటీలకు అలాట్ చేస్తూ నియామక పత్రాలను అందజేసింది. ఇది జరిగి 3 నెలలు దాటినా కూడా జీఆర్ఎల్ను మాత్రం వెల్లడించలేదు. అయితే ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. ఓ పక్కన యువతేమో గ్రంథాలయాలలో మేము చదువుకుంటున్నాం, మా చదువుకు సంబంధించి కనీసం కాస్తంత సౌకర్యాలు కల్పించమని ఓ పక్కన, ఇంకో పక్కన మేము పరీక్షలు రాసినాం ఫలితాలు వెల్లడించమని ఇంకో పక్కన, మరో పక్కన అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పిస్తారా, పరిపాలన మీద ఫోకస్ పెట్టమని ఇంకో కాడ. అర్థమవుతుందా ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో? ఇప్పటికైనా సోయి తెచ్చుకుందాం తెలంగాణ బిడ్డలారా. ఆగమైపోతున్న తెలంగాణను అడుక్కు తినే తెలంగాణ చేయకుర్రి జరా. నేను చెప్తున్నా కదా, ఈ స్వరాష్ట్రం ఏ రాష్ట్రం కోసం అయితే 1200 మంది విద్యార్థులు అమరవీరు లైన్లో, అదే తెలంగాణ నేడు హైదరాబాదు యూటీ చేస్తారట. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ను చేస్తారు. మరో 2-3 నెలల్లో అది నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మన బతుకులు ఆగమైపోతాయి. 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలకు కనీసం వాళ్ళకు చనిపోయినందుకు ఫలితం లేకుండా పోతుంది. ఇంటికో విద్యార్థి రోడ్డు మీదెక్కి ధర్నాలు రాస్తోరోకలు చేసి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకొని ఆగమైపోతుంది. ఈ హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దాకా సైలెంట్గా ఉండాల్సిందే. రేపు పొద్దుగాల ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కూడా కాబోతుందట. నేను చెప్తున్నా కదా, ముందస్తుగా చెప్తున్నా. మరో 3-4 నెలలు అయితే అది కూడా బయటకు వస్తుంది. బతుకులన్నీ ఆగమైపోతాయి. ఎటు చూసినా దిక్కులేని దివాన లేని బతుకులు అయిపోతాయి మన తెలంగాణలో. ఇప్పటికు కనీసం ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. గత ప్రభుత్వం తప్పు చేసిందంటే ఇప్పటి ప్రభుత్వం కూడా తప్పు చేస్తే రేపు మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, వాడు కూడా తప్పు చేసుడేనా? ఇక ప్రతి ప్రభుత్వాన్ని మనం ఎక్కడికక్కడ నిలదీయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందా లేదా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలను అక్రమాలను మనం ఎక్కడికక్కడ ఖండించాలి. పని చేసే తీరుగా వాళ్ళని తయారు చేయాలి మనం. అరే పరిపాలన వ్యవస్థ మారుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పరిపాలన వ్యవస్థ మారట్లేదు. ఇది ఎంత దుర్మార్గమైన నీచమైన హేమమైన చర్య అండి. కనీసం గ్రంథాలయాలలో చదువుకోవడానికి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం. మళ్ళీ ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన పోటుగాళ్ళ లెక్క 3 మంత్రులు ఉంటారు. మళ్ళీ ఓ పక్కన రాసిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వరు. అరే ఏం తెలంగాణ భయ్, ఏమైపోతున్నది ఈ తెలంగాణ యువతని ఏం చేద్దాం అనుకుంటున్నారు? డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు రుణమాఫీ అనే మెగా డిఎస్సికి చట్టబద్ధత అనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అనే ఏమైపోతున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటున్నది తెలంగాణను? ఒకసారి మనం అందరం కూడా దయచేసి ఒక 2 నిమిషాలు ఆలోచించండి. ఈ తెలంగాణ పరిస్థితి ఏంది? భవిష్యత్తులో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎలాంటి కుట్రలు చేయబోతున్నది? ఈ కుట్రలకు మనం మంగళం బాడకపోతే మన బతుకులు ఏమైతాయి? మళ్ళొక్కసారి రోడ్డు మీద బతుకులు అయిపోతాయి. నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఈరోజు మనం తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం, రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది అనేది ఆలోచించుర్రి. అరే రంజిత్ భాయ్ నువ్వేంది బీఆర్ఎస్కు మొత్తం సపోర్ట్ చేస్తున్నావు అంటే, ఆ రోజు దొంగలు ఉన్నారు, ఈ రోజు దొంగలు ఉన్నారు, రేపు దొంగలు ఉంటారు. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి ఓ వ్యక్తులు కావాలి. తెలంగాణ సైన్యం అంతా ఇప్పుడు మన ఢిల్లీ తరహాలో మనదాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా చేసుడో లేకపోతే ఏదైనా చేస్తే ఏంది హైదరాబాద్ పరిస్థితి ఏంది? కష్టపడి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని జరుగుతున్నాయి చర్చలు. ఇప్పుడు అదే జరుగుతున్నది. నిన్న ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చిందంట ప్రధాని మోదీ. చర్చ జరిగింది నిన్నాడ. నేను చెప్తున్నా కదా, చర్చ జరిగిందాడ. వాళ్ళు రాజధాని ఈ చూడురి మళ్ళీ మన తెలంగాణ ఎంబడి పడకపోతారా, చూడలేకపోతామా? మళ్ళా ఢిల్లీ లెక్కల హైదరాబాదును చేస్తారట. ఇదైతే వాస్తవం. రేపు పొద్దుగాల పరిస్థితి ఏందనేది మీరు ఆలోచించుకోర్రి. నేను చెప్తున్నా కదా. ఇక చూడుర్రి, టెట్ ఫలితాలు విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. టెట్ ఫలితాలు విడుదల. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% క్వాలిఫై. అర్హులకు ఒకేసారి డిఎస్సికి ఉచిత దరఖాస్తు, అనర్హులకు
ఉచితంగా డిసెంబర్ టెట్ అప్లికేషన్ అర్హత సాధించిన 15,000 మంది టీచర్లు అంటూ కూడా చెప్పారు. సరే, నువ్వు టెట్ ఫలితాలు విడుదల చేసినావు, ఇంకా చాలా ఫలితాలు ఉన్నాయి, అవన్నీ విడుదల చేయి. ముఖ్యమంత్రి గారు మీరు పరిపాలన మీద ఫోకస్ పెట్టుర్రి. వాస్తులు, ఆ వాస్తు, ఈ వాస్తు ఏంది, మీరు వాస్తులలో ఏంది, మీ కథ ఏంది, మీ పంచాయతీ ఏంది? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిలా, లేకపోతే వాస్తు దోషాలతో ముఖ్యమంత్రి అయినవా నువ్వు? ఏమయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇదేనా పాలన? పరిపాలన మీద ఫోకస్ పెట్టంటాను నేను. నువ్వు ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందించమంటున్నాం మేము. నువ్వు ఏం చేస్తున్నావు అంటే తెలంగాణలో ఏమవుతుందండి ఇది? ఇక చూడుర్రి, ఏందండి ఇది? ఒకసారి చూడుర్రి. భయం గుప్పిట సీఎం రేవంత్ రెడ్డి, అనుమానం పెనుభూతమైందా? 6 నుండి 9వ ఫ్లోర్కు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్లోర్ టైల్స్, వాల్ సీలింగ్ అన్నీ తీయించేస్తున్నారని ప్రచారం. సెక్రటరియట్లో మార్పులు చేర్పుల వెనుక మర్మమేంటి? వాస్తు కోసమా, భయంతోనా? అసలు కారణమేంటి? ప్రజా ధనం వృధా చేస్తున్నారని విమర్శలు. అనుమానం పెనుభూతం అంటారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది. ఆయనకు తన పీఠం ఎక్కడ చేజారుతుందోనన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. సెక్రటరియట్ నుంచి పాలన వచ్చేస్తుందా రాదోనన్న అనుమానంతో ఆయన కింద మీదకి అవుతున్నారంట. ఈ నేపథ్యంలో సెక్రటరియట్లో భారీగా వాస్తు మార్పులు చేస్తున్నారట. ఇప్పటికే సింహద్వారం నుంచి ఎంట్రీ ఇచ్చుడు బంద్ చేసిన ఆయన 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారని సమాచారం. దీనికి తగ్గట్టు చకచక ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తున్న సమాచారం. ఇక తన ఛాంబర్లో టైల్స్, పాల్ సీలింగ్తో సహా మొత్తం తీయించేసి కొత్తవి వేస్తున్నారట. దీని వెనుక పెద్ద కథ ఉందని ప్రచారం జరుగుతుంది. అది ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఒకసారి మనందరం చూడాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ ప్రజాధనాన్ని ఆగం చేసుడేందో, ఈ వాస్తు దోషాలేందో, ఈ ముచ్చటేందో నాకైతే ఎరకైతే లేదు. ఒక్కసారి మీరే చూడుర్రి, తెలంగాణ బిడ్డలారా మీరే చూడుర్రి. ఇది ఎక్కడి అనుమానము? జనం డబ్బు మాత్రం గోవింద అంటుంది. ఒకసారి మీరు అందరూ ఒకసారికి తినుర్రి, మీకు అర్థమైపోతుంది. జనం సమస్యలను పక్కన పెట్టి వాస్తు పనులను నెత్తిన వేసుకోవడం ఏంటన్న చర్చ రాష్ట్ర ప్రజలలో జరుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గతంలో వాస్తుపై నానా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి సీఎంపై పరుష పదజాలాన్ని కూడా ఉపయోగించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దానితో పాటు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ప్రవర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే అన్ని మర్చిపోయారు. మతిమార్పు వచ్చినట్లుగానే ఉంది ఆయన వ్యవహారం. ఒకప్పుడు గాంధీభవన్ దగ్గర ఆందోళనలు, మరోపక్కన సీఎం ఇంటి ముందే నిరసనలు, వాటిని పరిష్కరించే తీరిక లేదు. రాజకీయం చేయడంలో ఆరితేరిపోయారు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం పైన దృష్టి పెట్టడం లేకపోయారు. ఏం జరుగుతున్నది? తెలంగాణలో ఇచ్చిన హామీనైతే లేదు. ఇక ఏకంగా ఆ సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం నివాసం, ప్రజాభవన్లో ఇలా ప్రతిదాన్ని కూల్చి కట్టుకోవాల్సిందేనా? పాలించే వాడికి పాలన పైన ఆలోచన ఉండాలి కదా, కానీ తన పదవి ముఖ్యం కాదని పెద్దల మాట. దీనికి రివర్స్లో నేటి సీఎం వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈయన గురించి నేను చెప్తాను. రేవంత్ రెడ్డి గురించి షాట భారతం ఉన్నది నా దగ్గర, మామూలుగా లేదు అసలు ముచ్చట. నేనేమంటున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఈ వాస్తు దోషాలు, అప్పటి ముఖ్యమంత్రి వాస్తు 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 అని వాస్తు వెనుక పడిపోయి ఉన్న పీఠం కోల్పోయిండు. ఇప్పుడు మీరు కూడా గదే వాస్తు వెనుక పడిపోయి అనుమానమే పెనుభూతంగా మీరు కూడా తయారవుతారా ఏంది? ఈ తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమంటుంది తెలంగాణ సమాజం. ఈ తెలంగాణ సమాజంలో సంక్షేమ పథకాలను అందించమంటుంది. ఈ తెలంగాణ సమాజానికి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురమ్మంటున్నాం. ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యత ఉంది, దాన్ని తీసుకురమ్మంటున్నాం. ఎప్పుడో నిజాం ప్రభు నాటి మురికి కాలువలు ఉన్నాయి, వాటన్నింటినీ క్లీన్ చేయమంటున్నాం. ఓరుగల్లుకు సంబంధించి 2వ రాజధానిగా చెప్పుకునే పట్టణంలో కూడా ఎప్పటిదో కాకతీయుల సామ్రాజ్యం లాంటి డ్రైనేజ్ వ్యవస్థలు అవన్నీ క్లియర్ చేయమంటున్నాం. దాంతోపాటు రైతులను కాపాడమంటున్నాం. ఈ వాస్తు దోషాలేంది, ఈ పంచాయతీలేంది, ఏడిపోతుంది పాలన, ఏమైపోతుంది పాలన, ఎక్కడికి వెళ్తుంది పాలన? ఇది మనం తెలంగాణపై 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్నాం. ప్రతి ఇంటి గర్భ నుండి పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణలో ఈ తెలంగాణలో పరిస్థితి గిట్లే అయితే ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా మళ్ళీ ఆలోచించాలి. వాస్తులు, దోస్తులు ఇదంతా బంద్ చేయాలి. దుకాణం రేవంత్ రెడ్డి గారు ఇదంతా బంద్ చేయాలి. మీరు 6వ ఫ్లోర్ నుండి 9వ ఫ్లోర్ పోతా, పాల్ సీలింగ్ తీసేస్తా, లేకపోతే అవి తీసేస్తా, ఇవి తీసేస్తా, ఏంది ఇదంతా? ఏమైపోతున్నది? ఏం కథ? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక చూడురికి వాస్తులేంది, పంచాయతీలేంది, ప్రజలకు పాలన అందించమంటానా? మనం ఏమన్నా అంటానమా? ఆయన జోలికి ఏమైనా పోతున్నావా, తిడుతున్నావా, కొడుతున్నావా, ఏమన్నా అడుగుతున్నామా? ఏమన్నా భూములు రాసి ఆస్తులు రాసి ఏమంటున్నాం, లేకపోతే ఏమన్నా అడుగుతున్నాం? మనం ఏం అడుగుతున్నాం? ప్రజాపాలన అందించమంటాను. అంతకంటే ఇంకేముంటుందండి? అంతకంటే ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ బిడ్డలారా?
ఒకసారి మీరే ఆలోచించాలి. మనం అడిగేది ఏంది, ప్రజాపాలనను అందించమని అడుగుతున్నాం. ఈ వాస్తు దోషాలు ఏందో, ఈ లొల్లి ఏందో. ఇక చూడు ఇక్కడ పిల్లగాళ్ళు, మరి వీళ్ళకి ఏ వాస్తు ఉన్నది? వాళ్ళకు సౌకర్యాలనే వాస్తాట కలిపియరాదు. మరి గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు లేరని యువతంతా రోడ్ల మీదకి వచ్చింది. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. ఇక మీకు ఇక్కడ కనబడుతున్నాడు కదా ఈ పెద్ద మనిషి. ఇగో ఈ విషయాన్ని చూస్తే మీకు చాలా కొత్త ముచ్చట ఏర్పడుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారోత్సవం. 25 మందితో మంత్రివర్గ ఏర్పాటు, మంత్రులలో 17 మంది కొత్త వారికి చోటు. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి స్థానం. కార్యక్రమానికి హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు. నేడు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకున్నాడు. ఇగో ఇది చూస్తాలి కదా. రేపు పొద్దుగాల వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బండి సంజయ్ కేంద్ర మంత్రి. చెప్తున్నా, వాళ్ళిద్దరి దగ్గరికి పోయి మనం ధర్నాలు చేసి, రాస్తోరోకలు చేసి మీరు రాజీనామా చేయాలనే రోజు వస్తుంది. ఎందుకస్తుందో తెలుసా? ఈ హైదరాబాద్ మీద కుట్రలు జరుగుతున్నాయి కనుక. ఈ కుట్రలకు పరాకాష్ఠనే వీళ్ళిద్దరూ అనేది మనకు అందుతున్న తాజా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. హైదరాబాదుకు ఏమన్నా జరిగినా, వీళ్ళు ఏదన్నా చేయదలుచుకున్నా, లూటియో కూటియో ఏదో చేస్తారట. ఇక చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. మరి ఇక నేను అందుకే చెప్పిన మన ప్రాంతం వాడే ఉండాలని. ఇన్నారు, వినకపోతే ఏందిడ పంచాయతీ. చెరువు కట్టును కూలగొచ్చి బంకమట్టి అక్రమ తరలింపు. పొలాల పేరుతో మట్టి అక్రమ దందా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోజుకు లక్షలలో అక్రమార్చన పట్టించుకొని జిల్లా అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మట్టి మాఫియా విజృంభిస్తున్నది. చెరువులు, కుంటలలో నుంచి మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు. కొందరు రాత్రివేళ, మరికొందరు పట్టపగలే అధికారులు నాయకుల కనుసన్నలలో యథేచ్ఛగా మట్టిని తోడేసి అమ్ముకుంటున్నారు. పంట పొలాలలో మట్టిని పోసుకోవడం కోసం కొందరు అనుమతులు తీసుకోగా, ఎలాంటి అనుమతులు లేకుండా మరికొందరు మట్టిని ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తున్నారు. భూపాలపల్లి మండలంలో సాగుతున్న ఈ అక్రమ దందా ఇటు రెవెన్యూ, అటు ఐబీ అధికారులకు సవాలుగా విసురుతున్న పరిస్థితి కనబడుతుందట. ఇక చూడురి, నాడేమో ఇంతంత పోతేనే ఆగమాగం చెత్తిరి. ఇగో నేడు మొత్తమే పోతాను. మరి దీని సంగతి ఏంది? ఇక చూడురి, ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న కథ. మరి దీని వెనక ఎవడున్నాడు? అధికారు ఉన్నాడా? నాయకుడు ఉన్నాడా? లేకపోతే నాయకులే యథేచ్ఛగా అనుమతి ఇచ్చి మీరు అమ్ముకోరు ఎవడత్తాడో చూస్తాం అంటున్నారా? ఏం జరుగుతున్నది ఈడ? ఏమైపోతున్నది ఈడ? ఒకసారి మనమందరం కూడా ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు ఇక్కడ మీకు కనబడుతున్నది కేవలం చెరువు కట్టను కూలగొట్టుడే కాదు. ఇగో ఇట్లా బంకమట్టిని అంతా తీసుకుపోయి పొలాల పేరుతో అని చెప్పేసుకొని ఆగమాగం చేస్తున్నారట. అనుమతులు లేకుండా ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తున్నారట. ఇంతకంటే ఘోరం ఇంకొచ్చి ఏమైనా ఉన్నదా తెలంగాణ బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఎంత దారుణమైన విషయం ఏంటంటే, అప్పటి ప్రభుత్వాన్ని ఏమో ఏదన్నా జరిగితే మనం అందరం ప్రశ్నిస్తున్నావు కదా, మరి ఈరోజు కూడా మనం ప్రశ్నించాలి కదా. ఇక చూడు, వెంచర్లకు తీసుకుపోతారట. వెంచర్లకు తీసుకుపోతారంటే ఇక మీరే ఆలోచించు. చెరువుల మట్టిని పంట పొలాలలో తీసుకుపోయి కొందరు అనుమతులతో తీసుకుంటారంటే ఓ న్యాయం ఉన్నది. ఇక వెంచర్లకు తీసుకుపోతున్నారంటే దీన్ని ఏమనాలి నేను? తెలంగాణ బిడ్డలారా ఏమన్నా ఒక్కసారి మీరే ఆలోచించారు. ఇంత దారుణమైన ఎపిసోడ్ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడన్నా చూసిర్రా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక గిట్ల అక్రమ అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఏడవేరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కలెక్టర్ లేడా? ఆర్డీఓ లేడా? ఎంఆర్ఓ లేడా? ఎంపీడీఓ లేడా? పని చేస్తలేరా? మీరు జీతాలు తీసుకుంటలేరా? ఏడున్నారా అధికారులు మీరు? జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కలెక్టర్ ఉన్నాడా లేడా? మరి ఆయన రోజు పొద్దున పేపర్ చదువుతుండా లేదా? ఇగో గిట్లున్నదట భూపాలపల్లి. ఇక ఏం చేద్దాం? ప్రయాణికులపై టోల్ భారం. టోల్ రేట్లు పెరగడంతో సెస్సును పెంచేసిన టీజీఎస్ ఆర్టీసీ. టోలు రూట్లలో ఒక్కో టికెట్పై ₹3 చొప్పున వసూలు. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలలో టోలు సెస్ మరోసారి పెరిగింది. ఒక్కో టికెట్పై 3 చొప్పున పెరిగిన టోల్ ఛార్జీలు ఇటీవలే అమల్లోకి వచ్చాయి. ఎక్స్ప్రెస్ బస్సులలో ₹10గా ఉన్న ఛార్జీని 13 చొప్పున వసూలు చేస్తుండగా, డిలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సులలో 13 నుంచి 16, గరుడ ప్లస్ బస్సులలో 14 నుంచి 17, నాన్ ఏసీ, స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి 18,
ఏసీ స్లీపర్ బస్సులలో 20 నుంచి 23 చొప్పున టోల్ సెస్సులను వసూలు చేస్తున్నారట. హైవేల పైన ఈ 2వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందట. ఈ 2 నుంచి ఇక ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా. ఇక గింత ఘోరంగా జరుగుతూ ఉంటే మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఆర్టీసీ ఇక్కడ మీకు కనబడుతున్నది కదా, ఆర్టీసీకి సంబంధించి మళ్ళా భారాలేసుడు స్టార్ట్ చేసిళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? ప్రజల మీద భారం వేస్తారు భయ్. ప్రజారంజకమైన పాలన అంటే ప్రజల మీద భారం వేసుడు కాదు. అది ప్రజలందరికీ గిట్లా అడ్డగోలుగా పెంచుకుంటూ పోతే దీని మీద ఎవడన్నా ఉద్యమం చేయంటే ఇక చేస్తారు, చేయరు. ఇక చూడు, పింఛన్ ఏమయ్యా, పింఛన్ పెంపు ఏడవాయా అడుగుతున్నారు. 100 రోజులలోనే ఇస్తామన్న కాంగ్రెస్, 6 నెలలైనా ఊసెత్తని సర్కార్, ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు పాత పద్ధతిలోనే ఇచ్చేందుకు యత్నాలు. అటకెక్కిన కొత్త పింఛన్ దరఖాస్తు 44 లక్షల మందికి పైగా లబ్ధిదారులు. దివ్యాంగులు దాదాపు 5 లక్షల మంది. 2000 రూపాయలు ఉన్న పింఛన్ను 4000కు పెంచి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అమలుపై ఎలాంటి శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు. 100 రోజులలోనే హామీలు అమలు చేస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఊసెత్తడమే లేదు. ఎప్పుడెప్పుడు పెరిగిన పింఛన్ అందుకుంటామా అని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 100 రోజులలోనే హామీలు అమలు చేస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఊసెత్తడం లేదు. ఎప్పుడెప్పుడు పెరిగిన పింఛన్లు అందుకుంటామా అని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పాత పద్ధతిలోనే పైసలు వేసి చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు పంచాయతీ తెలంగాణలో ఏమైపోతున్నది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఏమైంది? మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో భాగంగా 2000 పింఛను 4000 పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మేనిఫెస్టోలో రిలీజ్ చేసింది. 100 రోజులు పోయి ఇప్పుడు ఎంత అయింది? 180 రోజులైంది. మరి తెలంగాణలో పింఛన్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 44 లక్షల మంది ఉన్నారు. 44 లక్షల మంది వీరంతా పెరిగిన పింఛన్ ఏదైతే ఉందో అదంతా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏది ఈ వృద్ధులు వికలాంగులకు సంబంధించి అందరి పింఛన్ అయితే పెంచుతా అన్నాడు కదా, 2000 నుంచి 4000. మరి ఆ 4000 కావాలి కదా, ఖచ్చితంగా కావాలి. 100 రోజులలో 180 రోజులు. మరి ఎప్పుడెప్పుడు ఇస్తావా, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని చూస్తుర్రట రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఇక దీనికైతే ఇది ఘోరం. అసలు ఇక్కడ కనబడుతుందా? ఏం కనబడుతుందో ఒకసారి చూడుని మీరు, గద ఒకసారి చూడుని మీరే, తెలంగాణ బిడ్డలారా మీరే చూడురి. రైతు సోదరులకు విజ్ఞప్తి, వరి విత్తనాలు అయిపోయినాయి, విత్తనాలు లేవు. పాలెం పరిశోధన కేంద్రంలో నో స్టాక్. పక్షం రోజులుగా బోర్డు పెట్టిన నిర్వాహకులు, వనపర్తి సీడ్స్ కర్మాగారంలో విత్తనాలు ఫుల్. విస్తారంగా వర్షాలు, రైతన్న అగచట్లు. విత్తనాల కోసం 70 కిలోమీటర్ల ప్రయాణం. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతోని అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే దుక్కి దున్నిన రైతన్న సంబరంగా సాగు సమాయత్నం అవుతుండగా అధికార యంత్రాంగం వారి ఉత్సాహంపై నీళ్లు జల్లుతున్నది. కర్షకులు నాణ్యమైన విత్తనాల కోసం తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైపు చూస్తుండగా పలు కేంద్రాలలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సీజన్ మొదలు కాక ముందే విత్తనాలు అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏడున్నాడో పాపం, ఉన్నాడా తెలంగాణలో? కనబడ్డాడా? ఏనా కనబడితే ఇది ఫోటో తీసి ఆయన పంపిరు వాట్సాప్లో. ఈ ఉన్న ముచ్చట్లు చెప్తేనేమో భజన చెప్తా అంటారు. ఆయనతోని ఏ చెప్పుతో కొట్టాలో అర్థమైతలేదు. ఈడ గింత చక్కగా కళ్ళు కనబడతలేవురా వారి. ఇప్పుడు నన్ను విమర్శలు చాలామంది చేస్తారు, అది లైట్ తీసుకుంటా. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో నీ తండ్రో లేకపోతే మీ బాబాయో పెదనానో ఇంటి విత్తనాల కోసం గోసపడతానికి ఎంత రంది కావాలి? అదును ఎత్తిపోతుంది. ఋతుపవనాలు ఆగిపోతే పరిస్థితి ఏంది? ఏ సమయంలో పెట్టాల్సిన విత్తనాలు ఆ టైంలో పెట్టాలనా వద్దా? ఇప్పుడే రైతులకు పెట్టుబడి సాయం అందించక ఓ మొండి చేయి చూపెట్టిళ్ళు. ఇప్పుడు విత్తనాలు లేక ఇంకో మొండి చేయి చూపెడుతున్నారు. ఏమవుతున్నది? తెలంగాణ అడివైపోతున్నది, ఆగమైపోతున్నది. ఏం చేయమంటావు రైతులను? రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోడు, మంత్రులకు అసలు సోయలేదు, ఎమ్మెల్యేలు కనబడరు. గిదా ఒకసారి మీరే చూడుర్రి. వరి విత్తనాలు అయిపోయినాయని బోర్డు పెడతా అరువుల్లో ఎక్కడన్నా ఉన్నదా ఈ ముచ్చట? నాకు తెలిసిన కారణం నేను చూస్తున్నా. వరి విత్తనాలు అయిపోయినాయంటే ఏంది పంచాయతీ ఇప్పుడు ఇయ్యమని చెప్తున్నారా డైరెక్టు? మరి ఏడిపోవాలి రైతులు? 100 కిలోమీటర్లు పోతుండే ఒక్కొక్క రైతు విత్తనాల కోసం. ఇంత ఘోరమా? కనీసం రైతన్నలకు అందుబాటులో ఉంచకపోతే ఎంత? ఏం పద్ధతి అన్నట్టు ఇది? కాంగ్రెస్ పద్ధతి ఏంది? కాంగ్రెస్ పద్ధతి
రైతులంటే ఇష్టం ఉండదా ఈ కాంగ్రెస్ పార్టీ పాడుగాను? ఈ కాంగ్రెస్ పార్టీకి రైతులంటేనే నచ్చటట్లేదు, నాకు అర్థమైతలేదు. అప్పుడు ఏంది గతంలో పరిపాలన చేసినప్పుడు గిదే పరిస్థితి, ఇప్పుడు పరిపాలన చేసినప్పుడు గిదే పరిస్థితి. అరే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండాలి కానీ ఏమయ్యారా? ఏంది పాలన, ఏంది కథ? తెలంగాణ బిడ్డలారా ఆలోచించురు ఒకసారి మీరే. ఇగో రైతు సోదరులకు విజ్ఞప్తి, వరి విత్తనాలు అయిపోయినాయట. ఏం చెప్తాం? పాలెం పరిశోధన కేంద్రంలో నో స్టాక్, పక్షం రోజులుగా బోర్డు పెట్టిన నిర్వాహకులు. వనపర్తి సీడ్స్ కర్మాగారణాలు విత్తనాలు ఫుల్ అట. విస్తారంగా వర్షాలు రైతన్నల అగచట్లు. ఇక చూడుర్రి, ఇది ముచ్చట. ఇక దీని గురించి చెప్పాదు, దేని గురించి చెప్పాదు అంటే ఇంట్లో ఊకోవాలా ఏంది? మోడీ కేబినెట్కు కుమారస్వామి గండం, పూర్తికాలం పదవి ప్రభుత్వం ఉండదన్న చర్చ. గతంలో 2 సార్లు సీఎంగా కుమారస్వామి స్వల్పకాలమే పదవిలో కొనసాగిన నేత. తండ్రి దేవగౌడ్ కూడా అచ్చిరాని కేబినెట్. 1996లో ప్రధానిగా కేవలం 11 నెలలే కొనసాగిన దేవగౌడ్ అంటూ కూడా చూడొచ్చు. ఇక మోడీ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటి నుండో పంచాయతీ అయితే కొనసాగుతుంది. అంటే మోడీ కేబినెట్కు కుమారస్వామి గండం అంటూ పంచాయతీ అయితే వచ్చింది. ఒకసారి దీని ముచ్చటేందో చూద్దాం. ఏంది అంటే కుమారస్వామి తండ్రి తెలుసు కదా, హెచ్డి దేవగౌడ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి కొనసాగుతుంది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వం ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయన ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు అధికారంలో లేదు, కేవలం 11 నెలల్లో ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు. ఇప్పుడు మోడీ 3.0లో కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో అందరిలో ఇదే చర్చ మొదలైంది. కుమారస్వామి గతంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఎక్కువ రోజులలో పదవిలో లేడట. ఈయనకు ఏంది అంటే మన భాషలో చెప్పాలంటే రాజకీయాలు పెద్దగా పదవి అనుభవించడానికి అచ్చిరాదేమో, అట్లనే ఉన్నది కుమారస్వామి. అయినా ప్రధాని మోదీ ప్రభుత్వం కూడా ఇది సంకీర్ణ ప్రభుత్వం, ఎక్కువ రోజులు ఉంటుందన్న ఆశయం. అంటే ప్రజలు మెజార్టీ ఇయ్యలే. నేను చెప్పినా కదా, మోదీ ప్రభుత్వాన్ని అందరూ అన్ని చోట్ల కూడా చీకొచ్చిళ్ళు, కొన్ని చోట్ల ఖాతాలే తెరవలేదు. ఇక లీకుల పేరుతో డ్రామాలు, ప్రభుత్వాన్ని చేతగాని తానం, కమిషన్ల పేరుతో కాలం గడుపుతుంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఏం మాట్లాడతారో చూడుర్రి. ఎకరాకు 7,500 రైతు భరోసా ఇవ్వాలి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, రైతు బీమా ఉంచుతారా ఎత్తేస్తారా, రైతు కూలీలు కౌలు రైతులపై స్పష్టతని ఇవ్వాలి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్. నేనేం చెప్తానా అంటే ఒకసారి మీరు ఇద్దరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా దయచేసి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైంది, ఓడిపోయిన తర్వాత ఏడుండాలి, ప్రజల దగ్గర ఉండాలి. వీళ్ళు ఏడుంటాలో మైకులు పెట్టి ఉపన్యాసాలు ఇస్తారు. ఇప్పుడు ఏంది శిలకల్లకి పోయి మరి మీకు రైతు భరోసా వచ్చిందా, రైతు పెట్టుబడి వచ్చిందా, రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం అందించిల్లా, ఎరువులు ఏమన్నా అందుతున్నాయా, విత్తనాలు ఏమన్నా ఇస్తున్నారా, ఎట్లున్నది పరిస్థితి అని ప్రజల్లోకి పోయి మాట్లాడతారా, గీడి పోయి మాట్లాడతారు. ఇక విపక్షం ఎట్లుండాలి, సూటి పెడితే మళ్ళీ అవుట్ కావాలి. కానీ ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి, తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించాలి. విపక్షం అనేది ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజలతోట మాట్లాడియాలి, ప్రజలతోనే ఉండాలి. కానీ ఇవాళ ఏమైపోతున్నది అంటే వీళ్ళే ఉపన్యాసాలు ఇచ్చే కాడికత్తాను. వీళ్ళు ఇంకా మినిస్టర్లు అనుకుంటాలో మరి ఏమనుకుంటాలో నాకు అర్థం. పదవులు అయిపోయినాయి రా నాయన, మీరు ఇప్పటికైనా ఇప్పటికీ ఆ కోటరీ తెగిపోతలేదు, ఆ కోటరీ పాడుగాను దాని దినాలు కానీ ఊరికే వీళ్ళ చుట్టూ ఇంకా కోటరీ ఉంటుంది. అది ఇప్పటికీ మనం ప్రజల పక్షాన్ని ఉండాలి, తీర్పును గౌరవించాలి. నేనేం చెప్తున్నా అంటే రైతులతోని మొత్తం విపక్షం మాట్లాడియాలి. ఇక నుంచి రైతుల్లోకి ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్లనే ఓటమి చురగొన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి బలంగా వెళ్ళి. ఇప్పుడు జగదీష్ రెడ్డి ఉన్నాడు, నల్గొండ జిల్లా ఏది మాజీ మంత్రి గారు, ఇటు మరోవైపు నిరంజన్ రెడ్డి గారు, ఇద్దరు మాజీ మంత్రులు. వాళ్ళ నియోజకవర్గంలో మాట్లాడించినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు సమాజం చూస్తుంది కదా, ఇస్తారా అయ్యరా అనేది. ప్రభుత్వం అంటే చేయదనుకో, మనందరికీ తెలిసిన విషయమే. ఇక తమిళసైకి షా వార్నింగ్, బాబు ప్రమాణ స్వీకారం వేళ ఘటన, పార్టీలో గ్రూప్ తగాదాలపై సీరియస్, అన్నమలై చెప్పినట్లు వినాలని సూచన, వేలు చూపించడంతో షాపై విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పంచాయతీ అయితే తారాస్థాయికి చేరింది. ఇక మన తెలంగాణ గవర్నర్గా ఉండే సప్పుడేక గవర్నర్గా ఉండక రాజీనామా చేసిపోయి నేను గెలుతాను అది వాయ. ఏమైంది, ఉన్నది వాయ, ఉంచుకున్నది వాయ. ఈడు ఉండేమన్నా మంచిగా మనకు సేవలు చేసిందా, మనల్ని ఎంత అరిగోస పెట్టింది గవర్నర్, మామూలుగా కూడా కాదు. నేను చెప్తాను కదా. ఇక మద్యం సీసాల పైన కాశీ చిత్రాలు, 100 ఏళ్ల చిత్రకళకు అవమానం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చేర్యాల చిత్రకళాకారులు. ఓ అయ్యా, ఇది ఎక్కడి పంచాయతీ అయ్యా. తెలంగాణ ప్రాంతంలో వర్ధిల్లిన ఓ జానపద చిత్రకళను నకాశీ
చిత్రకళ అంటారు. పురాణాలు, జానపద కథలు, కుల పురాణంలోని ఘట్టాలను ఒక బట్టపై రంగుతో చిత్ర రూపంలో చిత్రీకరించి దాని ఆధారంగా అందులోని కథలను ప్రేక్షకులకు చెప్పేవారు. అలా రంగులతో చిత్రాలను రచించే కళలను నకాషీ చిత్రకళ అంటారు. ఆ చిత్రకళలు రచించే నకాషీ వారు అని అంటారు. అయితే ఇది ఉర్దూ నుంచి వచ్చిందట. నక్ష్ అచ్చుగుద్దినట్లుగా అట్లనే పెట్టి మందు సీసాల మీద అమ్ముతారట. వాళ్ళు పాపం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై బాబు రేవంత్ కుట్రలు. గురువు డైరెక్షన్లో శిష్యుడు ఆదిత్యనాథ్ దాస్ నియామకం రద్దు చేయాలి. కేసీఆర్పై కమిషన్లు, మంత్రులకు కమిషన్లు. కాంగ్రెస్ సర్కార్పై బాల్క సుమన్ ఫైరు. ఏం లేదు, ఓపెన్ చెప్పాలంటే వీళ్ళు చెప్పింది 100కు 1000% నిజమే. ఇక్కడ జగదీష్ అన్న చెప్పినా, ఇటు నిరంజన్ రెడ్డి చెప్పినా, ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పినా, బాల్క సుమన్ చెప్పినా వాస్తవం ఏంటంటే తెలంగాణ బిజలారా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణ మీద కుట్ర స్టార్ట్ అయింది. ఇంకా మనోళ్ళు ఏంది అంటే అదేది 1947 లెక్కుంటాను. ఆది మానవుల కాలంలో అడవులల్లో జీవించడం, లేకపోతే తిండి కోసం ఈ ప్రాంతం నుండి ఇంకో అడిగి పోయినట్టుగా గట్ల ఏంది అంటే ఎవరి యొక్క అవసరాల కోసం వాళ్ళు పోతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే తెలంగాణ ఆగమైపోతున్నది. నేను వాస్తవం చెప్తున్నా కదా, తెలంగాణ మీద ఎప్పుడో చంద్రబాబు కుట్ర స్టార్ట్ చేసిళ్ళు. మనం ఇవాళ మాట్లాడుకుంటాం, రేపు కళ్ళ నిండా చూస్తున్నారు కదా. ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం అదే. రేపు పొద్దుగాల మళ్ళీ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేషన్ కార్డులపై సర్కార్ ఫోకస్. కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు మొదలైన అప్లికేషన్ల పరిశీలన. మహిళా సంఘాలకు బాధ్యతలు, ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని జిల్లాలలో ప్రారంభం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ రేషన్ కార్డు కూడా మహిళా సంఘాలకే అప్పచెప్తాలట. మద్యం గురించి అప్పచెప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం చీము నెత్తురుంటే అదేంది మద్యం మీద అప్పచెప్పాను, గ్రామాలలో మద్యం వైన్ షాపులు లేకుండా చేయమని చెప్పు. అది చేత కాదు. ఇదట ఈ ఆఫీసర్లు లేనట్టు మొత్తం వాళ్ళకి చెప్తారు. ఏమున్నది తెలంగాణలో మహిళా సంఘాలు ఉన్నాయి. నా భువనగిరిలో 2 చిన్నారులు చనిపోయారు. ఏడబోయారు మహిళా సంఘాలు. వీళ్ళ పబ్బం కోసం వీళ్ళు తీసుకొస్తారు అంతే. ఏముంటుంది ఇలా? కొత్త రేషన్ కార్డు తెలియదా? నాకు రేషన్ కార్డు లేదో అప్లికేషన్ చేసుకుంటే ఏముంటుంది అలా? కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభయహస్తం దరఖాస్తులలో అర్హులను గుర్తించడంపై ఫోకస్ పెట్టింది. ఇంటింటి సర్వే చేసి అర్హులు గుర్తించాలని జిల్లాల అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. దీనిపై అధికార ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా సమాచారం. మరి అధికారులు ఎందుకు ఇక తీసేద్దాం, మొత్తం అధికారులు అందరినీ ఇంటికి పంపిద్దాం. ఇక మరి ఏం ప్రభుత్వం రా నాయన. మంచిగా చేస్తాను మీరు రేషన్ కార్డులు ఇవ్వడం, ఓకే మంచిది. కానీ ప్రభుత్వం ఉన్నది కదా, నీకు అధికారులు ఉన్నారు కదా, వినియోగించు. లంచాలకు మరిగి లుచ్చనా కొడుకుల లెక్క తయారవుతారు కొంతమంది అధికారులు. పని లేక సోమరిపోతులు ఉన్నారు చాలామంది అధికారులు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నాం మేము. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. సర్కార్ మంచి నిర్ణయం తీసుకుంటుంది కానీ అలా మరి ఎవడిస్తాడో ఈ ఐడియా పాడుగాను అడ్డమైన ఎత్తే. కండిషన్ సప్లై. రుణమాఫీపై సర్కార్ ఆంక్షలు. ఐటీ ప్లేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు కట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లకు, రాజ్యాంగ పదవులలో ఉన్న వారికి సైతం అర్హులైన రైతులకే సాయం అందేలా సర్కార్ ప్లాన్. పీఎం కిసాన్ సన్మాన్ తరహాలోనే ఎల్లుండి మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం. నేను చెప్పలే కత్తెర పెడతాడని. నాకు తెలుసు రేవంత్ రెడ్డి ఎట్లా ఆలోచిస్తాడో తెలుసు, రేవంత్ రెడ్డి అడుగులు ఎట్లుంటాయో తెలుసు, రేవంత్ రెడ్డి వ్యూహం ఎట్లుంటుందో తెలుసు, వాళ్ళ బ్యాచ్ ఎట్లుంటుందో కూడా నాకు తెలుసు. నేను చెప్పలే రుణమాఫీ చేస్తాడు, ఇది మాత్రం పక్కా చేస్తాడు ఆగస్టు 15. మీరు రాసుకోరి. కానీ ఇగో ఇట్లా కిరుకులు పెడతాడు. మళ్ళీ దీంట్లో ఇంకా చాలా ఉంటాయి. ఇది డెమో, ఇది మనం బ్రేకింగే. ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. డెప్త్కు పోతే ఐటీ ప్లేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి అవుట్, ప్రభుత్వ ఉద్యోగులు అవుట్. ఇక ఈ మంత్రులు, ఎమ్మెల్యే వీళ్ళకైతే ఖచ్చితంగా అసలు ఇవ్వద్దు అనుకో. వాళ్ళకేం దొబ్బడు అవుతుందా? మన దగ్గర దోసుకున్న సొమ్ము లేదు, మళ్ళీ వాళ్ళ అలవెన్సులు లేవు, వాళ్ళకి ఏం తక్కువైంది? ఇది ఒకటి. రేవంత్ వెరీ గుడ్, మంచోడు, ఈ విషయంలో కరెక్ట్ చేసినాం. రాజ్యాంగ పదవులలో ఉన్న వారికి సైతం ఇది కరెక్ట్. అర్హులైన రైతులకే సాయం అంటూ కూడా ఈ ఐటీ ప్లేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు అంటే చిన్న చిన్న చిత్క ఉద్యోగులు కూడా ఉంటారు, అటెండరు, చిన్న మరి వాళ్ళ బతుకులు ఏందన్నా నీకు అర్థమైతే లేదు. నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, మిత్రుడే నాతో. నేను ఆయన ఏంది ఇక్కడ 8 గంటలు డ్యూటీ చేస్తాడు, అటు పోయి వ్యవసాయం చేస్తాను. ఎందుకు? జీతం సరిపోక
కుటుంబ పోషణకి ఇబ్బంది అయిపోయి వ్యవసాయం కూడా చేస్తాడు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు కట్ అంటే మరి అలాంటోడికి కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. వాళ్ళు కూడా అప్పులే కదా తేవాల్సింది. ఆలోచించు రేవంత్ భాయ్, నువ్వు ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తా. దీంట్లో రేవంత్ రెడ్డి నిర్ణయం అద్భుతం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్ వీళ్ళందరికీ కత్తిరియాల్సిందే. వీళ్ళకి రుణమాఫీ అవసరం లేదు. వాళ్ళకి నేనే చెప్తాను కదా, దోసుకున్న సొమ్ము మస్తున్నది వాళ్ళ దగ్గర. బ్యారేజీలు ఎందుకు డ్యామేజ్ అయ్యాయి? నిర్మాణ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ప్రభుత్వ డెడ్లైన్ పెట్టడంతో హడావిడిగా పనులు. ప్రతినిధులు అఫిడవిట్లు దాఖలు చేయాలన్న కమిషన్ చైర్మన్. ఏం లేదు, ఇక ఇల్లు కట్టుకుంటే ఇగో కామన్గా అయితేనే ఉంటాయి అబ్బా. ఒకటి కట్టేటోనికన్నా సిగ్గుచరం ఉండాలి. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ. మనం ఒక డ్యామ్ కడుతున్నప్పుడు రేపు భవిష్యత్తులో బ్రిటిష్ కాలం నాటి కాటన్ బ్యారేజీ, ఇతరత్ర ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పటికైనా కొన్ని చేస్తే వాళ్ళ పేర్లు పెట్టుకున్నామా లేదా? రేపు పొద్దుగాల ఎవరు కట్టిలా ఈ బ్యారేజ్ అంటే ఆ బ్యారేజ్ సంస్థ పేరు ఉండే కదా. ఆ సన్నాసులు చేసిన పాపానికి గత ప్రభుత్వం మీద నిందలెత్తాం. ఇక ఏం చెప్తాం? ఇక దానితో పాటుగా ఇవాళ మన కిషన్ రెడ్డిను బండి సంజయ్ బాధ్యతల స్వీకారం తీసుకుంటారు. మీరు తీసుకునే టైంలో నేను ఒక మాట చెప్తాను వీళ్ళిద్దరికి. శాస్త్రి భవన్లో ఏ బ్లాక్లో కిషన్ రెడ్డి, నార్త్ బ్లాక్లో బీఎస్కేలో 24 నుంచి వచ్చే నెల 3 వరకు పార్లమెంట్ సమావేశాలు, ఈ నెల 20 నుంచి రాజ్యసభ సమావేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హైదరాబాద్ మీద కుట్రలు చేయడానికి నారా చంద్రబాబు టీం రెడీ అయింది. దాన్ని అడ్డుకోర్రి, లూటీ కూచి ఏదైనా చేస్తా అంటే ఊకోము. దాన్నైతే మేమైతే చెప్తున్నాం కానీ చాలా ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. గదైతే వీళ్ళకి చూడాల్సిన వీళ్ళకు బాధ్యత అది. ఆ బాధ్యత నేనైతే అప్పచెప్తాను. వాళ్ళు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక ఏంది, ఫస్ట్ రోజు వరంగల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్కి అందజేసిన ప్రభుత్వం 11,65,995 మంది విద్యార్థుల కోసం అందుబాటులోకి నోట్బుక్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెరుచుకున్నాయి. నిన్ననే బడి స్టార్ట్ అయింది, అప్పుడే బట్టలు ఇచ్చినట్టు అప్పుడే బుక్ ఇవన్నీ చెప్తాడా ఆయన ముచ్చడా? ఫోటో కోసం తప్పితే ఫోటో కోసం నిలబెట్టినట్లేదు. ఇగో ఈ అమ్మాయి చేతులు అన్నీ పెట్టిర్రు. దీన్ని ఏంది అంటే జనాలకు చూపెట్టాలి, ఓహో ఆహా అని చూపెట్టాలి. ఏముండదు ఆడ, ఏముండదు అన్న. ఈ జూమ్ చేయ, ఇక చూడుర్రి ఒకసారి చూడు, తెలంగాణ బిడ్డలారా ఇక చూడు. ఇగో ఈ చెల్లెమ్మ చేతులు ఏమున్నది, ఇగో బ్యాగులు, అన్ని బ్యాగులు ఇవి. ఇగో 1, ఇగో 2, ఇగో 3, ఇగో 4, 5, 6. ఇక చూడుర్రి, ఇది ఫోటోల కోసం. అన్ని స్కూళ్ళల్లో లేవు. నేను నా ఊరికి తీసుకుపోతా, నిన్న గిది ఏంది బుక్కులున్ను ఇవన్నీ ఇచ్చిర్రంటే దేనికైతే దానుకుంటా. వివేకమా, ఓ వివేకన్నా, ఏంది ఇది? బళ్ళల్లో కనీస వసతులు లేక ఎడ్ల కొట్టకం కంటే అధ్వానంగా ఉన్న బళ్ళను చూపెట్టు, నువ్వు సమస్యలను చూపెట్టు. జర్నలిజం అవన్నీ పక్కన పెట్టేందన్నా నువ్వు? ఇక అందమైన అమ్మాయిలతో యువకులకు వల, డేటింగ్ యాప్లు వేదికగా మోసం, పబ్బులకు పిలిపించి అధిక బిల్లులతో దోపిడీ, దాదాపు 60 మంది నుంచి 25 లక్షల వసూలు. ఢిల్లీకి చెందిన 6 సభ్యుల ముఠ అరెస్టు. హైదరాబాద్కు సంబంధించిన మోస్ట్ పబ్ నిర్వాహకులు 3 కూడా ఢిల్లీ, బెంగళూరులో ఇదే తరహా మోసాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఎట్లా తయారైందంటే సమాజం చాలా అధ్వానంగా చండాలంగా తయారైపోయింది. ఫోన్ ఉన్న ప్రతి ఓడు నీచమైన బూతులు ఉంటాయి. ఇంకొకటి ఈ ఏంది అంటే ప్రతిదానికి ట్రాపింగ్ అనేది మీరు వినే ఉంటారు. అది ఏ వ్యవస్థలో ఉన్న వ్యక్తులకైనా ఎరేస్తారు. ఇండియన్ ఆర్మీతో సహా కొన్ని సందర్భాలలో మనం చదువుకున్నాం. పాక్ అమ్మాయిలను ఎరేసి కూడా సమాచారాన్ని గోప్యతను లాక్కున్న పరిస్థితి కనబడుతుంది. రాజ్యాలు కూలిపోయినాయి వీళ్ళతోనే. ఇగో ఇట్లనే ఉంటుంది. పొలగాళ్ళు పైలం ఇంటికాడ నుండి వచ్చి కష్టమో నష్టం ఏదో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటారు. ఈ దొంగ యాప్లను నమ్మి మోసపోకుర్రి, ఆగం కాకుర్రి. రేపు పొద్దుగాల మళ్ళీ మన ఇబ్బంది పడకుర్రి. ఇక దాంతోపాటుగా మళ్ళొక ముచ్చట ఏంటంటే తెలంగాణ బిడ్డలందరికీ తెలవాలి, అవి హిందువులపై దాడులే. వరుస ఉగ్రవాదులపై మాయావతి మండిపాటు, హిందువులే లక్ష్యంగా చేసుకొని తెగబడుతున్నారు. రక్షణ విషయంలో రాజకీయాలొద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ మన మార్నింగ్ న్యూస్ ఉన్నది కదా, ఇగో మార్నింగ్ న్యూస్ మీకు అద్భుతమైన న్యూస్ అయితే అందిస్తున్నా. ఇంకా రాను మంచి న్యూస్ వస్తుంది. వచ్చే నెల నుండి ధూమ్ ధామ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా,
ఇగో గీడ లైక్ చేయరు అన్న. ఎందుకు లైక్ చేయరు అంటే ఇగో మీ న్యూస్ మంచిగా ఉన్నదంటే లైక్ చేయరు, లేకపోతే చేయకూరి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అద్భుతమైన న్యూస్ అందిస్తాం. ఇప్పుడు నాడు నేడు రేపు ఎప్పుడైనా మనం విపక్షమే, ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేస్తాం. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా